హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 83. ఎందుకన్నయ్య దానితో ఎప్పుడు ఒక స్ట్రేంజర్ లా బిహేవ్ చేస్తావు? దాన్ని చూసినప్పుడల్లా నాకు మన ప్రియాని చూసినట్టే అనిపిస్తుంది. మరి నీకెందుకు అది ఒక శత్రువులా కనిపిస్తుంది అంటాడు చెమ్మగిల్లిన కళ్ళతో. అసలు నాకు తెలియక అడుగుతున్నాను. సిద్ధు అన్న ఇంటికి నేను ప్రియ కూడా వెళ్ళాంగా. మరి నువ్వు మమ్మల్ని ఎందుకు ఏమీ అనలేదు? ఏంజల్ ఎందుకు పని చేయాలి అనుకున్నావు అని నిలదీస్తాడు. కానీ ధ్రువకి సూరజ్ మాటలు ఏమీ వినిపించడం లేదు. అది కూడా మన ప్రియ లాంటిదే కదా, దాన్ని చూస్తే ప్రియాని చూసినట్టే అనిపిస్తుంది అన్న సూరజ్ మాటల దగ్గరే ఆగిపోయాడు. ఎందుకు ఆ మాటలు వినగానే అతనికి ఇది అని చెప్పలేనంత సంతోషంగా ఉంది. అప్పటిదాకా గుండెల మీద కొండంత బరువు దిగినట్టు రిలీఫ్ గా అనిపించింది. అప్పటిదాకా సూరజ్ ని మేఘాన్ని కలిపి ఊహించడాన్ని తనకి ఏదోలా అనిపించింది. అతనికే తెలియకుండానే లోపల చాలా కోపం వచ్చేసింది. ఆ కోపం ఎవరి మీద ఎలా చూపించాలో తెలియక ఆ కోపానికి మేఘ చాలా సార్లు బలయ్యింది. సూరజ్ మాటలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ దానిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ క్లియర్ గా తెలుసుకోవటానికి. అంటే ఇప్పుడు అది మన ప్రియ ఒకటేనా నీకు అంటాడు. ఏం సమాధానం చెప్తాడో అని ఊపిరి బిగబెట్టుకుని. అసలు అలా తను ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో తనకే కొత్తగా ఉంది. ఏం బిహేవియర్ అన్నయ్య? నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు? నీ డౌట్స్ కి నేను తర్వాత క్లారిఫికేషన్ ఇస్తాను, కానీ ముందు నేను అడిగిన దానికి క్లియర్ గా సమాధానం చెప్పు అని మేఘ వైపు వేలు పెట్టి చూపిస్తూ, ఇప్పుడు అది మన ప్రియ నీకు ఒకటేగా అని అంటాడు. అవును, నాకిద్దరు ఒకటే. ఒక్కొక్కసారి ఏంజల్ ని, తన మాటల్ని, తన కేరింగ్ ని చూస్తే నాకు మమ్మీ లాగానే అనిపిస్తుంది. తనంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ, లైక్ మమ్మీ ప్రియలా. చాలా ఇంకేమైనా కావాలా? నీలాగా ఎప్పుడూ దాన్ని శత్రువులా కాదు కదా, అత్త కూతుల్లా కూడా చూడలేదు. దాని మొహం చూస్తే ఎలా అనిపిస్తుంది అన్నయ్య నీకు తనని కించపరిచి బాధపడేలా చేయటం? అసలు నువ్వు తనతో ఎప్పుడైనా సరిగ్గా మాట్లాడి తనని గమనిస్తేనే కదా తను ఎలాంటిదో తెలిసేది అంటాడు అసహనంగా సూరజ్. పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నావా అని గట్టిగా కళ్ళు మూసుకుని అంటాడు ధ్రువ. అసలు ఆ ప్రశ్న అడగాలనంటేనే అతనికి ఏదోలా అనిపించింది, కానీ పూర్తిగా క్లారిటీ కోసం కష్టంగా ఉన్న అడిగేశాడు ధ్రువ. ఆ మాట వినగానే సూరజ్, వాట్? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా అన్నయ్య? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏంజల్ని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి? ఛీ, అసలు ఆలోచన నీకు ఎలా వచ్చింది అని మొహం అదులా పెట్టి రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. అసలు నువ్వు చేసుకోబోయే అమ్మాయిని నేను అలా ఎలా ఊహించుకుంటాను? వదినమ్మని ఎవరైనా అలా అనుకుంటారా? ఈ మాట చెప్పడానికి కూడా నాకు చాలా చండాలంగా ఉందన్నయ్య. నాకు తను వదినగా వస్తుంది అని ఈ మధ్య తెలిసిందనుకో, కానీ ఏంజల్ ని చిన్నప్పటి నుంచి మన ప్రియలాగానే చూశాను అంటాడు తెగేసి. వాట్? దాన్ని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి? నీకెవరు చెప్పారు అని అంటాడు. లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ధ్రువకి. నేను ఎందుకు తనని పెళ్లి చేసుకుంటాను? తను క్లారిటీగా చెప్పాక. అప్పుడు రాక్షసుడికి ఒకలాంటి ప్రశాంతత వచ్చింది. ఎవరో చెప్తే నేను ఎందుకు వాగుతాను? మొన్న నైట్ మమ్మీ మావయ్య మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఇంకే విషయాన్ని ఎవరి వరకు రాలేదేమో, కానీ ఇంట్లో వాళ్ళందరూ డిసైడ్ అయిపోయారు ఏంజల్ని నీకిచ్చి పెళ్లి చెయ్యాలి అని. కానీ నువ్వు మాత్రం తన పేరు పలకడానికి కూడా నీకు ఇష్టం లేదు. మమ్మీని నీ దగ్గర ఈ మ్యాటర్ తెచ్చినప్పుడు నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పేసే అన్నయ్య, అంతే. ఒక్క మాట చెప్తున్నాను, నువ్వు బాగా గుర్తు పెట్టుకో అన్నయ్య. నువ్వు ఏంజల్ని బాధ పెట్టాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఏంజల్తో నువ్వు ప్రేమగా మాట్లాడకపోయినా, దగ్గరికి తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ తన మనసు విరిగేలా బిహేవ్ చేస్తే మాత్రం నేను సహించేదే లేదు. తన వెనుక నేను ఉన్నాను, అది గుర్తుపెట్టుకో అని డాక్టర్కి కాల్ చేయమని తన మమ్మీకి చెప్పడానికని కిందకి వెళ్తాడు. ధ్రువ మెల్లగా మేఘ దగ్గరికి వెళ్ళి ఆమెను సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఆమె పక్కనే కూర్చుని ఆమె మొహం వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా అమ్మ కూడా అలాగే కోపంగా చూస్తూ ఉంటే, అలా చూడకు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను కదా అని ఆమెను వెతుకుని లోపలికి వెళ్తాడు మన సిద్ధు. గంట తర్వాత అమ్ము అద్దం ముందు కూర్చుని హెయిర్ తుడుచుకుంటూ ఒకవైపు సిగ్గుతో ఆమె బుగ్గ ఎరిపెక్కి బాత్రూంలో తను చేసిన అల్లరి ఇంకా తన ఒంట్లో ఒకలాంటి వణుకు వస్తూ ఉంటే
ఇంకొక వైపు అద్దంలో నుంచి సిద్ధు వైపు కోపంగా గుర్రుగా చూస్తుంది. అద్దంలో నుంచి చూస్తున్న అమ్ముని సిద్ధు నవ్వుతూ కింద పెదవిని చూస్తూ ఆమెకు కన్ను గిట్టుతాడు. ఆమె ఉలిక్కిపడి సిగ్గుతో తల పక్కకి తిప్పుకుని నవ్వుకుంటూ విలన్ కహేకే మాయ చేసి మత్తులో దించుతావు అని చిన్నగా గొణుగుతుంది. సిద్ధు నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి ఆమెను వెనక నుంచి గట్టిగా హత్తుకుంటాడు. అప్పుడే స్నానం చేయటం వలన ఆమె నుంచి వచ్చే మత్తైన పరిమళాన్ని గట్టిగా పీలుస్తూ ఆమె జుట్టు నుంచి సహజ సిద్ధమైన వచ్చే చీకాయ ఘాటైన పరిమళం అతనికి మళ్ళీ ఫీలింగ్స్ తెప్పిస్తూ ఉంటే మెడ వంపులో పెదాలు రాస్తూ అమ్మాడు అని గారాలు పోతూ పిలుస్తాడు. అతని వెచ్చని ఊపిరి ఆమె మెడ వంపుల్లో తగిలి అతని మీసం బిచ్చుకుని గిలిగింతలు పెడుతూ అల్లరి చేస్తూ ఉంటే ఆమె ఒంట్లో కూడా వేడి వస్తుంది. అతని పెట్టిన చిరుముద్దుకి అతని గుండెల మీద ఒక తల వాల్చి నన్ను మాయ చేయకు కన్నా, నువ్వు ఎలా చేస్తే నేను నీకు లొంగిపోతాను. ప్లీజ్, నాకు అసలు ఓపిక లేదు. అయినా అతని విన్యాసాలు ఆపకపోయేసరికి సిద్ధుని వెనక్కి నెట్టి చిరుకోపంగా ఏదో నోటి దురదతో వాగాను అని రాత్రి ఒక క్షణం కూడా వదలకుండా నాకు ముల్లోకాళ్ళు చూపించావు. ఇప్పుడు ఏదో నా మీద దయ్యం ఉన్నట్టు నాకు హెల్ప్ చేశావు అని చెప్పి ఆమె పొల్లు కొరుకుతూ పగలే చుక్కలు చూపించావు. 10 నిమిషాలు గ్యాప్ వచ్చిందో లేదో మళ్ళీ వేషాలు వేస్తున్నావు. అసలు స్టామినా ఎక్కడి నుంచి వస్తుంది కన్నా? నన్ను కొంచెం మనిషిలా వాడు. ఏదో ప్రపంచం ఈ క్షణంతో ముగిసిపోతుంది, తర్వాత మనకు టైం దొరకదు అనేలా బిహేవ్ చేయొద్దు అంటుంది. సిద్ధు అమ్మ మాటలకు నవ్వుతూ ఆమెను దగ్గరగా పట్టుకుని ఆమె కింద పెదవుని నలుపుతూ ఏం చేయని, నిన్ను చూస్తూ ఉంటే ఒక క్షణం కూడా వదలాలి అనిపించట్లేదు. నీలో ఇంకా కలిసిపోవాలి అనిపిస్తుంది ప్రేమగా. నీలో ఏదో తెలియని మత్తు ఉంది. అది నీతో ఉన్నప్పుడల్లా నాకు అంతకు ఎనర్జీ ఇస్తుంది. ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేకపోతున్నా అంటాడు ఆమెను ప్రేమగా ముద్దు పెట్టి. అమ్ము సిద్ధు కళ్ళల్లోకి చూస్తూ ఏదైనా సరే ఎక్కువగా తీసుకుంటే అది వికటించి ప్రమాదం అయ్యి మనల్ని ముంచేస్తుంది అంటుంది నవ్వుతూ. పర్వాలేదు, ఆ ప్రేమ ప్రవాహంలో మునిగిపోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. చాలు, మాటలు చాలా ఎక్కువయ్యాయి. మొదలైనా అసలు వదలబుద్ధి కావట్లేదు. అమ్మాడు, అమ్మ వచ్చేదాకా మనం చాలా కష్టపడాలి. అప్పటి వరకు ఓర్పుగా నన్ను సహించు అంటాడు. ఓరు నాయనో, ఇక నిన్ను తట్టుకోవడం నా వల్ల కాదు. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఆమె మాటలకు సిద్ధు అందంగా నవ్వుతూ ఆమె పెదాల మీద ముద్దు పెట్టి వదిలి అమ్మాడు, ఇవాళ నేను మీ మావయ్య గారిని కలవడానికి వెళ్తున్నా అంటాడు. అమ్మో, చూడాలి వచ్చే ఎపిసోడ్ లో మరి ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో సిద్ధు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.